హలో అండి, నేను మీ పద్మభాగిని. ఈరోజు ఏంటంటే మా గార్డెన్లో తులసి మొక్కలు చాలా వచ్చాయి. ప్రతి తొట్టిలో నేను ఇదంతా తెంపి మాలగట్టి దుర్గామాతకి వేయాలని అనుకుంటున్నాను. చూడండి, ఎంత అన్ని తోటలలో తులసి చాలా వచ్చింది. అందుకని తెంపేసి మాల కట్టి దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాను. తెంపుతానండి. ఇదిగో చూడండి, ఇంత అయితే తెంపాను నేను. ఇంకా చాలా ఉంది కానీ ఇది సరిపోతుంది మాల కట్టడానికి. తులసాకు ఎంత వచ్చింది చూడండి, చాలా. ఇంకా అల్లుతాను నేను. అల్లినాక మాల చూపిస్తాను చూడండి మీకు. మా గుడి దగ్గర దుర్గామాత పెట్టారు. ఆ అమ్మకి వేస్తాను మాల కట్టినాక మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, చెట్టు నుంచి తెంపేటప్పుడే ఈ విధంగా ఇంత సైజులో అయితే తెంపుకోవాలండి మనము. ఎందుకంటే మంచిగా అల్లడానికి వస్తుంది. మనము మాల కట్టడానికి ఎంత సైజు అయితే కావాలో అంత సైజు మనం తెంపుకున్నాం అనుకోండి, మాల కట్టడానికి ఈజీగా అయిపోతుంది. లేకపోతే ఏమవుతుందంటే, ఇక చెట్టు నుంచి మొత్తం కొమ్మలు తెంపినాం అనుకోండి, మళ్ళా దాన్ని కట్ చేసుకోవాలి, మళ్ళీ అల్లాలి. అందుకని చెట్టుకున్నప్పుడే మనం మంచిగా కట్ చేసుకోవాలి. ఇంత సైజు ఇంకా ఇట్లా మాల కట్టడానికి సరిపోయేంత సైజు కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకి మాల కట్టడానికి తొందరగా ఇట్లా అందుతాయి మంచిగా. ఇట్లా అయితే ఈ విధంగా ఇట్లా అయితే చూడండి, ఇంత మంచిగా ఈ సైజు కట్ చేసుకున్నాం అనుకోండి, మనం తొందరగా మాల కట్టడానికి అవుతుంది. ఇది చూడండి, ఇంత టబ్బులో నిండిపోయింది మాల. చూడండి, ఇక ఎంత అయితే మాల అయిందండి. మంచిగా అల్లేసిన ఎంత పెద్దగా అయితే వచ్చేసింది. వర్షాకాలం కదా, వర్షం వచ్చింది కదా, చాలా వర్షాలు వచ్చినాయి కదా. ప్రతి ఒక్క తొట్టిలో మంచిగా వచ్చింది తులసి ఫ్రెష్గా. ఇంకా చాలా ఉంది తోటలలో, కానీ ఇది సరిపోతుంది దుర్గామాతకి. మంచిగా వచ్చింది చూడండి మాల. చూడండి, అమ్మవారిలో అలంకరించారు అయ్యగారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి.